విద్యాపుర రాజ్యాన్ని ప్రతాపవర్మ అనే మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనకు రాజ్యపాలన కంటే నిద్రపోవడం, విశ్రాంతి తీసుకోవడం మరియు రుచికరమైన భోజనం చేయడం అంటేనే ఎక్కువ ఇష్టం. ఒకరోజు ఉదయం దర్బార్లో రాజ్య ఖజానా దోపిడీకి గురవడం అనే తీవ్రమైన సమస్య మీద చర్చ జరుగుతూ ఉంటుంది. రాజుగారు సింహాసనం మీద ఆవలిస్తూ కళ్ళు నిలువుకుంటూ కూర్చునుంటారు. అబ్బా మంత్రివర్య, పొద్దున్నే ఈ గోల ఏంటయ్యా? రాత్రి మృష్టాన్న భోజనం చేసి పడుకునేసరికి ఆలస్యమయ్యింది. కనీసం నిద్ర కూడా పోనివరా నన్ను? ఏంటో త్వరగా చెప్పు. ఈరోజు సభ త్వరగా ముగించాలి. నా గదిలో పట్టుపరుపు నన్ను పిలుస్తోందయ్యా. క్షమించాలి మహారాజా, మీ నిద్రకు భంగం కలిగించినందుకు మన్నించాలి. కాని సమస్య చాలా తీవ్రమైంది మహారాజా. గడచిన 3 నెలలుగా మన రాజ్య ఖజానాకు పెద్ద కన్నం పడుతుంది. పక్క గ్రామాల నుంచి కప్పంగా వచ్చే ధనం, పన్నుల బండ్లు కోటను చేరుకునే ముందు అడవిదారిలోనే మాయమైపోతున్నాయి. నిన్న రాత్రి కూడా 2 పన్నుల బండ్లు దారిలోనే దోపిడికి గురయ్యాయి. ఇది ఇలాగే కొనసాగితే రేపు సైనికుల జీతాలు ఇవ్వడానికి మా ఖజానాల్లో చిల్లిగవ్వ మిగలదు మహారాజా. అయితే నన్నేం చేయమంటావు మంత్రి? నా పరువు వదిలేసి బండ్ల వెనకాల పరిగెత్తి ఆ దొంగల్ని పట్టుకోమంటావా? దానికి సేనాధిపతి ఉన్నాడు కదా. ఏమయ్యా సేనాధిపతి రుద్రసింహ, నీ భటులు ఏం చేస్తున్నారు? అందరూ నాలాగా నిద్రపోతున్నారా ఏమిటి? నా నిద్రపోవటం నా హక్కు. వాళ్ళెందుకు నిద్రపోతున్నారు? లేనేలేదు మహారాజా. నా భటులు రేయింబవళ్ళు ఆ దొంగల కోసం అడవులంతా గాలిస్తున్నారు. పుట్టలు గుట్టలు వదలకుండా వెతుకుతున్నారు. కాని దొంగలు చాలా మాయావులు మహారాజా. వాళ్లకు అడవిదారులన్నీ కొట్టిన పిండి. పైగా వాళ్లు మన బండ్లు వచ్చే ఖచ్చితమైన సమయం పసిగట్టి అకస్మాత్తుగా దాడి చేసి క్షణాల్లో మాయమైపోతున్నారు. గాలికి రెక్కలు వచ్చినట్టుగా వాళ్ల కదలికలు ఉన్నాయి. వాళ్లను పట్టుకోవటం అంత సులభం కాదు మహారాజా. దానికి సమయం పడుతుంది. మహారాజా, బండ్లు వచ్చే సమయం, అవి ప్రయాణించే మార్గం కేవలం కోటలోని ముఖ్య అధికారులకు మాత్రమే తెలుసు. అయినా దొంగలకు ఈ రహస్య సమాచారం ఎలా వెళ్తోంది? వారు ఖచ్చితంగా బండ్లు వచ్చే సమయానికే కాపు కాస్తున్నారు. ఇది ఖచ్చితంగా మన కోట లోపలి వ్యక్తుల పనే మహారాజా. బయటి వాళ్లకు ఈ సమాచారం తెలిసే అవకాశమే లేదు. మీరు దీనిపై తీవ్రంగా దృష్టి పెట్టాలి. లేదంటే రాజ్యం ప్రమాదంలో పడుతుంది. దృష్టి పెట్టాలా? దర్యాప్తు చేయాలా? అబ్బే, ఈ ఆలోచనలు, ఈ దర్యాప్తులు నా వల్ల కాదు. కాస్త ఆలోచిస్తేనే నా బుర్ర వేడెక్కిపోతుంది. మళ్లీ తలనొప్పి మొదలవుతుంది. నాకు తెలిసిన పల్లెటూరు స్నేహితుడు ఒకడున్నాడు రామాపురంలో. వాడి పేరు సోమయ్య. చిన్నప్పటినుంచి నా లెక్కలన్నీ వాడే చూసేవాడు. నా ఆటల పథకాలు, నేను తప్పు చేస్తే తప్పించుకునే ఉపాయాలు అన్నీ వాడే వేసేవాడు. చాలా చురుకైనవాడు. బుర్ర పాదరసంలాగా పనిచేస్తుంది వాడికి. వాడుంటే చాలు, నా బుర్ర వాడాల్సిన పనే లేదు. వాడికి ఈ సమస్య అప్పగించేస్తే నేను ప్రశాంతంగా నిద్రపోవచ్చు. పల్లెటూరివాడా? మహారాజా, వింతగా ఉంది. పల్లెటూరి వాళ్లకి నాగలి పట్టి వ్యవసాయం చేయడం, ఆవులు కాసుకోవడం తెలుస్తుంది. కాని రాజ్యంలోని కరుడుగట్టిన దొంగల్ని పట్టుకునేంత తెలివితేటలు రాజనీతి వాళ్లకు ఎక్కడ నుంచి వస్తాయి? ఇదంతా సమయం వృధా మహారాజా. నా భటుల మీద నమ్మకాన్ని ఉంచండి. సమయం వృధా అయినా పర్వాలేదు, నా నిద్ర వృధా కాకూడదు. నా బుర్రకు పని చెప్పడం నాకిష్టం లేదు. నేను ఈ రాత్రే మారువేషంలో రామాపురం వెళ్తున్నాను. 2 రోజులు వాడి గుడిసెలో ఆ స్వచ్ఛమైన పల్లెగాలిలో ప్రశాంతంగా పడుకుంటాను. ఈలోపు ఈ దొంగల సమస్యకు పరిష్కారం వాడు ఆలోచించి పెడతాడు. దారికి రథం సిద్ధం చేయండి. అందులో కూడా పరుపు వేయండి. సభ ముగిసింది. దర్బార్ ముగియగానే దొంగల సమస్యను తన స్నేహితుడికి అప్పగించాలనే తొందరలో రాజుగారు మారువేషం ధరించి రహస్యంగా రథమెక్కి రామాపురం బయలుదేరుతారు. చీకటి పడేసరికి ఆ పల్లెటూరికి చేరుకుంటారు. అక్కడ సోమయ్య తన గుడిసె ముందు ధాన్యం బస్తాలు సర్దుతూ చాలా చురుకుగా పనిచేసుకుంటూ ఉంటాడు. అతని భార్య గౌరమ్మ దీపం పట్టుకుని అతనికి సాయం చేస్తూ ఉంటుంది. ఏమండి సోమయ్య గారు, పొద్దస్తమానం ఎండలో పొలంలో పనిచేశారు. ఇంటికి రాగానే మళ్ళీ ఇప్పుడు ఆ బస్తాలు సర్దుతున్నారు. కాస్త ఆగి అరుగు మీద కూర్చొని ఆయాసం తీర్చుకోవచ్చు కదా. చద్దన్నం వడ్డించనా? ఆయాసమేంటే గౌరమ్మ, కాయకష్టం చేసేవాడికి అలుపు ఎక్కడుంటుంది? చేతులు పనిచేస్తేనే కదా బుర్ర చురుగ్గా ఉండేది. వంటికి ఆరోగ్యం ఉంటుంది. ఈ బస్తాలు రేపు పొద్దున్నే సంతకు పంపాలి. పని వాయిదా వేస్తే లాభం లేదు. అమ్మో, నా వల్ల కాదు. ఈ ప్రయాణం నా ఓపికంతా లాగేసింది. ఒరేయ్ సోమయ్యా, ఏది ముందు ఆ మంచం ఇలా వెయ్యిరా. నా కాళ్ళు విరిగిపోతున్నాయి. దారిలో రథం కుదుపులకే నా నడం పడిపోయిందిరా. ఎవర్రా ఆ చీకట్లో? అరే ప్రతాపం, నువ్వేంటి ఈ వేషంలో ఇక్కడికొచ్చావు? కోటలో పట్టుపరుపులు, దాసీ జనాల సేవలు వదిలేసే ఈ పల్లెటూరుకి, ఈ పూరి గుడిసె దగ్గరికి వచ్చావా?
దారి తప్పావా ఏంటి? అయ్యో, మహారాజ్ గారు వచ్చారా? రామ దండాలండి మహారాజా. మా ఆయన ఎప్పుడూ ఇంతే. మీరు మహారాజుని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు ప్రతాపం గిప్రతాపం అంటుంటాడు. ఓ, తప్ప పట్టకండి మహారాజా. ఇటు రండి, ఈ నవారు మంచం మీద కూర్చోండి. పర్వాలేదమ్మా గౌరమ్మ, వీడు నేను కలిసి మట్టిలో ఆడుకున్న వాళ్ళం. వీడికి నేను ఎప్పటికీ ప్రతాపాన్నే. ఒరే సోమయ్య, ముందు కాస్త మంచినీళ్ళు ఇవ్వరా బాబు. రథంలో వచ్చిన ఆ కుదుపులకి నా ప్రాణం పోయిందిరా. ఏంట్రా సోమయ్య, ఈ మంచం నా వీపుకు గట్టిగా గుచ్చుకుంటుంది. దీని మీద కనీసం ఒక మెత్తటి పరుపు, 2 దిండ్లు కూడా లేవా? అసలు దీంట్లో మనుషులు ఎలా పడుకుంటారా? నాకైతే నిద్ర వచ్చేలా లేదు. అయ్యో మహారాజా, ఇది పల్లెటూరు. ఇక్కడ పట్టుపరుపులు, హంసతూలికా తలపాలు ఎక్కడ దొరుకుతాయి? పగలంతా ఎండలో వానలో పొలంలో కష్టపడేవాడికి గట్టు మీద రాతిబండ మీద పడుకున్నా గుర్ర పెట్టి నిద్రొస్తుంది మహారాజా. మీలా ఏ పని చేయకుండా కోటలో కూర్చునే వాళ్ళకి పరుపులు దిండ్లు కావాలి. విన్నావా ప్రతాపం, నా పెళ్ళం ఎంత బాగా చెప్పిందో. నీ శరీరానికి కష్టం తెలియదు కాబట్టే ఆ పరుపుల మీద కూడా నీకు నిద్ర పట్టదు. రాజుగారివి అయ్యావు కానీ నీ బద్ధకం మాత్రం అంగుళం కూడా తగ్గలేదురా ప్రతాపం. సరే చెప్పు, అర్ధరాత్రి పూట ఇలా మారువేషంలో హడావిడిగా వచ్చావంటే కోటలో ఏదో పెద్ద తలకాయ నొప్పి, ఏదో పెద్ద సమస్య వచ్చిందన్నమాట. ఏంటా కదా, నిద్ర మానేసి వచ్చేంత కష్టం ఏమొచ్చింది? నా ఖజానాకు కన్నం పడుతోందిరా సోమయ్య. పన్నులుగా వచ్చేదను పక్క గ్రామాల కప్పం దారిలోనే మాయమవుతోంది. దొంగలు ఎవరు, ఎలా పట్టుకోవాలో నా సేనాధిపతికి అర్థం కావటం లేదు. వాడు అడవుల్లో గాలిస్తున్నాడంటాడు. ఆ మంత్రేమో నన్ను బుర్రపెట్టి ఆలోచించమంటాడు. లోపలి వాళ్ల పనే అంటాడు. నాకు ఆలోచించడం అంటేనే బద్ధకమని వాడికి తెలియదురా. అందుకే ఆ తలకాయ నొప్పి ఏదో నీకప్పగించి నేను 2 రోజులు ఇక్కడ నీ గుడిసెలో ప్రశాంతంగా నిద్రపోదామని వచ్చాను. దయచేసి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు, నన్ను రక్షించరా. రాజు నువ్వా నేనారా బాబు? నీ బద్ధకానికి దండం పెట్టాలి. సరే, ఆ మంత్రి అన్నది నిజమే ప్రతాపం. దొంగలు ఖచ్చితమైన సమయానికి బండ్ల మీద దాడి చేస్తున్నారంటే కోటలోని పెద్ద తలకాయలకే, అది కూడా పందుల వివరాలు తెలిసిన వాళ్లకే అందులో భాగం ఉండి ఉంటుంది. వాళ్లను బయటకు రప్పించి పట్టుకోవాలంటే మనం ఒక ఎర వేయాలి. దొంగలు అడవిలో దొరకరు, ఆశ పెడితే వాళ్లే వస్తారు. నువ్వు ఏదైనా వేసుకో ఎరా. ఏంటా ఎరా, త్వరగా చెప్పురా, నాకు నిద్రొస్తుంది. రేపు కోట నుంచి ఒక నకిలీ బంగారు బండ్ల సమూహాన్ని పక్క రాజ్యం నుంచి బహుమతిగా వస్తున్నట్లు ప్రచారం చెయ్యి. ఆ బండ్లలో నిజం బంగారానికి బదులు మన ఊర్లో దొరికే బరువైన రాళ్లు నింపి ఆ రాళ్లకి కారం, పసుపు మరియు ఒక ప్రత్యేకమైన అడవి పువ్వుల రసం కలిపి పోద్దాం. ఆ అడవి పువ్వుల రసం వాసన మనుషులకి అంతగా తెలియదు, కాని వేటకుక్కలు ఆ వాసనను 10 ఆమడల దూరం నుంచైనా ఇట్టే పసిగడతాయి. ఆహా, భలే ఆలోచనరా సోమయ్య. నువ్వు ఎప్పుడూ నా పాలిట దేవుడివిరా. నువ్వు రేపు ఉదయం నాతో పాటు కోట దర్బారికి రా. ఈ పన్నాగమంతా నువ్వే స్వయంగా అమలు చెయ్యి. నేను అక్కడ సింహాసనం మీద కూర్చుని కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకుంటాను. నన్ను మాత్రం ఏమీ అడక్కు, ఏ పని చెప్పకురా, నేను పడుకుంటాను. వీడెప్పటికీ మారడు. ఆ రాత్రి పల్లెటూరి వాతావరణంలో రాజుగారు ప్రశాంతంగా నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి సోమయ్యను తనతో పాటుగా రథంలో ఎక్కించుకుని విద్యాపుర కోటకి చేరుకుంటారు. కోటలో దర్బారు ప్రారంభం అవుతుంది. సభంతా నిండి ఉంటుంది. సోమయ్య తన పల్లెటూరి వేషంలోనే పంచెకట్టుకుని సభలో నిలబడి చాలా ఉత్సాహంగా అంతా గమనిస్తూ ఉంటాడు. మహారాజా, ఈయనైనా మీరు చెప్పిన మహాజ్ఞాని? చూస్తుంటే చేతిలో పార పట్టుకుని బురదలో దిగేవాడిలా ఉన్నాడు. వీడా మన కరుడుగట్టిన దొంగల్ని పట్టుకునేది? ఇదొక హాస్యాస్పదమైన విషయం మహారాజా. మన సైన్యం చేయలేని పని వీడేం చేస్తాడు? రుద్రసింహ, వాడికి పార పట్టుకోవటం వచ్చు, అలాగే కష్టకాలంలో నా ప్రాణాలు నిలపడం వచ్చు. మనుషుల్ని వేషం చూసి తక్కువ అంచనా వేయకు. సోమయ్య, మన ప్రణాళిక ఏంటో నువ్వే సేనాధిపతికి వివరించి చెప్పు. నాకదంతా చెప్పే ఓపిక లేదురా. అయ్యా సేనాధిపతి గారు, నేను వేసుకున్న పథకం చాలా చిన్నది. రేపు రాత్రి పక్క రాజ్యం నుంచి మనకు 2 బండ్ల నిండా బంగారం వస్తుందని కోటలో గట్టిగా ప్రచారం చేద్దాం. ఆ బండ్లకు మీరు భద్రతగా ఎక్కువ మందిని కాకుండా కొద్ది మంది భటులనే పంపండి. అప్పుడు ఖచ్చితంగా దొంగలు వస్తారు. మీరు వాళ్లతో పోరాడినట్టు నటించి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయిరండి. ఏంటి, దొంగలకు భయపడి బండ్లు వదిలేయాలా? ఒక సేనాధిపతిగా నేను వాళ్ల ముందు లొంగిపోవాలా? నా ప్రతాపం చూస్తే 10 మంది దొంగలైనా సరే భయంతో వణికిపోవాల్సిందే. ఇది నా పరువు తక్కువ. అదే కదయ్యా నా బాధ కూడా. మీరు మీ ప్రయత్నం చూపిస్తే వాళ్ళు భయపడి పారిపోతారు.
అది నాకు తెలుసు. కాని అలా పారిపోతే వాళ్ల నాయకుడు ఎవరో, వాళ్ల స్థావరం ఎక్కడుందో, ఇన్నాళ్లు దోచుకున్న ఖజానా అంతా ఎక్కడుందో మనకు ఎలా తెలుస్తుంది? అందుకే బండ్లు వాళ్ళని తీసుకుపోనివ్వండి. ఆ బండ్లలో అడుగున చిన్న రంధ్రం చేసి ఒక రంగు మట్టి పోద్దాం. బండ్లు వెళ్లే దారిలో ఆ మట్టి నేల మీద రాలుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఆ మట్టి పడిన దారి పట్టుకుని వెళితే దొంగల స్థావరం ఇట్లే దొరికిపోతుంది. ఖజానా మొత్తం తిరిగి వస్తుంది. మహారాజా, సోమయ్య గారి ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ప్రాణనష్టం లేదు. మనకు పోయేది నకిలీ బండ్లే కాబట్టి ధననష్టమూ లేదు. ఈ ప్రణాళిక మనం అమలు చేయవచ్చు. సరే సరే, అన్నీ ఆ సోమయ్య చెప్పినట్టే చెయ్యండి. నా దర్బార్ ముగిసింది. నేను నా గదికి వెళ్తున్నాను. సోమయ్య చెప్పిన పథకం ప్రకారం రాజుగారు అన్నీ ఆమోదిస్తారు. కాని సేనాధిపతి రుద్రసింహుడి మనసులో మాత్రం దొరికిపోతామన్న భయం మొదలవుతుంది. ఆ రాత్రి దర్బార్ ముగిసిన వెంటనే తలుపులు గడియ వేసి తన నమ్మకస్తుడైన ఒక భటుడితో రహస్యంగా మాట్లాడతాడు. ఒరే వీరా, ఆ రాజుగాడు బద్దకస్తుడే కాని వాడు తెచ్చిన పల్లెటూరుగాడు మాత్రం చాలా తెలివైన పన్నాగం వేశాడ్రా. రేపు రాత్రి వస్తున్న బండ్లలో బంగారం ఉండదంట, కేవలం రంగుమట్టి ఉంటుందంట. అయితే ఏంటి మహారాజా మన ఆలోచన? ఈసారికి ఆ బండ్లను వదిలేద్దామా? దాడి చేయకపోతే వాళ్ళ ఎత్తుగడ బెడిసి కొడుతుంది కదా. అప్పుడు ఆ పల్లెటూరు వాడికి రాజుగారి ముందు అవమానం జరుగుతుంది. వదిలేయటం ఎందుకురా మూర్ఖుడా? ఆ పల్లెటూరిగాడి ఆలోచన నాకు ముందే తెలిసింది. అదే మన అదృష్టం. రేపు రాత్రి బండ్లు వస్తాయి కదా, మన వాళ్ళని వేరే దొంగల వేషాల్లో వెళ్లి దాడి చేయమను. ఆ బండ్లను తీసుకుపోయి ఆ రంగుమట్టి అడవి దాటి నేరుగా మన శత్రురాజ్యంలో పడేలా ఒక నకిలీ దారిని సృష్టించండి. రాజుగారు ఆ మట్టి దారి చూసుకుంటూ పోయి ఆ శత్రువు రాజు మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఆ దెబ్బతో శత్రువుల ఓటమి ఖాయం, మన దొంగతనాలు క్షేమం. అసలు బండ్లను మాత్రం తీసుకువచ్చి ఎవరికీ కంటపడకుండా మన కోట వెనక ఉన్న పాత గోదాములో దాచండి. భలే చెప్పారు సేనాధిపతి గారు. మీ తెలివితేటలు అద్భుతం. ఆ పల్లెటూరిగాడిని బోల్తా కొట్టిద్దాం. అలాగే చేస్తాను మహారాజా. సేనాధిపతి కుట్ర ప్రకారం తర్వాతి రాత్రి దొంగల వేషంలో వెళ్లిన భటులు ఆ నకిలీ బంటను దొంగలించి ఎవ్వరికీ అనుమానం రాకుండా నేల మీద రంగుమట్టి చల్లుకుంటూ అడవి వైపు పారిపోతారు. ఇది తెలియని రాజుగారు మరుసటి రోజు ఉదయాన్నే దొంగల్ని పట్టుకోవడానికి సోమయ్య, మంత్రి మరియు సేనాధిపతి సైన్యంతో కలిసి అడవి వైపు బయలుదేరుతారు. మహారాజా చూడండి, సోమయ్య పన్నాగం పనిచేసింది. నేల మీద ఈ రంగుమట్టి సరిగ్గా అడవి వైపు వెళ్తోంది. దొంగలు అటువైపే వెళ్లారన్నమాట. మనం కూడా అదే దారిలో వెళ్దాం. అబ్బా, ఈ ఎండలో అడవిదాకా నడవాలా? నా వల్ల కాదు. ఈ రాళ్ళు, ఈ ముళ్ళేంట్రా బాబు? దర్బారులో చల్లటి గాలికి అలవాటు పడిన నా శరీరం ఈ ఎండకు కరిగిపోయింది. దేవుడా, నా చల్లని పడక గది ఎక్కడా? ఈ అడవి ఎక్కడా? సోమయ్య, ఇదంతా నీవల్లే. రథం రాకూడదు అన్నావు. నేనెలా నడిచేదిరా బాబు? దారిలో ఎక్కడైనా కాసేపు ఆగుదాం. ఓపిక పట్టండి మహారాజా. రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం రాజుగారు కూడా ఒక్కోసారి కష్టపడక తప్పదు. మీరే స్వయంగా వస్తే దొంగలకు భయం పుడుతుందని సోమయ్య గారు చెప్పారు కదా. కంగారు పడుకు ప్రతాపం. నువ్వు అడవిదాకా నడవాల్సిన పనిలేదు. ఇక ఆగు. దొంగలు అడవికి వెళ్లలేదు. నీ నడక ఇక్కడితోనే పూర్తయింది. ఏంటి సోమయ్య నువ్వనేది? కళ్ళు ఉండి కూడా అలా అంటావేమిటి? మట్టి రాలిన దారి అడవివైపే ఉంది కదా, ఖచ్చితంగా అటే వెళ్ళి ఉంటారు. మహారాజా, నేను బస్తాల్లో పోయే మంది రంగుమట్టి కాదు. కానీ ఈ నేల మీద పడి ఉన్నది మాత్రం మామూలు కోటగోడలకి వేసే సున్నంపుడి. అంటే ఎవరో కావాలనే సున్నంపుడి చల్లుకుంటూ అడవివైపు వెళ్లి మనం తప్పుదారి పట్టేలా చేశారు. ఇంకో విషయం చూడండి, ఇక్కడ నేల మీద బండి చక్రాల గుర్తులు లేకుండా కేవలం కాలి గుర్తులు మాత్రమే ఉన్నాయి. అంటే ఒక మనిషి నడుచుకుంటూ ఈ సున్నం చల్లాడు. బండ్లు అటుపోలేదు. అవును మహారాజా, సోమయ్య చెప్పింది నిజం. మరి అసలు బండ్లు ఎటు వెళ్లాయో ఎలా తెలుస్తుంది సోమయ్య? మన ఎత్తుగడ విఫలమైనట్లేనా? మన కళ్ళు మోసపోవచ్చు మంత్రిగారు. ఈ దొంగలు మనల్ని మోసం చెయ్యొచ్చు. కానీ ఈ కుక్కలు ముక్కులు ఎప్పటికీ మోసపోవు. నేను దర్బార్లో చెప్పినట్లు బండ్లలో మట్టిపోయలేదు. నేను రాళ్లకు పూసింది అడవి పువ్వుల ఘాటైన రసం. ఆ వాసన పసికట్టడం వీటికి వెన్నతో పెట్టిన విద్య. పదండి. సోమయ్య తన వేట కుక్కలను వదులుతాడు. ఆ కుక్కలు గట్టిగా అరుచుకుంటూ నేరుగా అడవి వైపు కాకుండా వెనక్కి తిరిగి కోట వైపు పరిగెత్తడం మొదలెడతాయి. ఏంటి ఈ కుక్కలు మళ్ళీ కోటవైపు వెళ్తున్నాయి? ఆ పల్లెటూరిగాడు నన్ను బోల్తా కొట్టించాడా? వీడి పన్నాగం వేరే ఉందా?
కుక్కలు వేగంగా పరిగెడుతుంటే అందరూ ఆశ్చర్యంగా వాటి వెంటే వెళ్తారు. అడవి వైపు వెళ్లాల్సిన కుక్కలు అనూహ్యంగా కోట ఆవరణలోకి వచ్చి అక్కడ ఉన్న సేనాధిపతి రుద్రసింహుడి ఇంటి వెనుకున్న ఒక పాత రహస్య గోదాము ముందు నిలబడి అరుస్తాయి. మహారాజా, చూశారా? మీకు అడవిలో నడిచే శ్రమ తప్పింది. దొంగలు ఎక్కడో అడవిలో లేరు. మీ కళ్ళెదుటే మీ కోటలోనే ఉన్నారు. భటులారా, తీయించండి ఆ తలుపులు. భటులు వెళ్లి ఆ గోదాము తలుపులు తెరుస్తారు. లోపల నిన్న దొంగలించిన నకిలీ రాళ్ల బస్తాలతో పాటు ఇన్నాళ్లు రాజ్య ఖజానా నుంచి దోచుకున్న ధాన్యం, బంగారం, నాణాలు అంతా గుట్టలు గుట్టలుగా పడుంటుంది. భటుడు వీర అక్కడ వాటికి కాపలాగా ఉండి పట్టుబడతాడు. సేనాధిపతి, నాకే ద్రోహం చేస్తావా? నేను నిద్రపోతున్నాను కదా, నాకేమీ తెలియదనుకున్నావు కదరా? నా కళ్ళు మూసుకున్నా నా స్నేహితుడు మెలకువతోనే ఉన్నాడురా. దొంగే పోలీసు అయితే నేరవెలా దొరుకుతుంది అన్నాడు ఒక మంత్రి. అది నిజమే అయింది. క్షమించండి మహారాజా, నా బుద్ధి గడ్డి తినది. అంతా ఈ వీరాగాడే నన్ను రెచ్చగొట్టాడు. నాకేం తెలియదు మహారాజా, నన్ను వదిలేయండి. అరే పిచ్చోడా, నేను దర్బార్లో చెప్పిన పథకం కేవలం మీలాంటి కోటలో ఉన్న ద్రోహుల్ని పక్కదారి పట్టించడానికే. మీరు నా సున్నం పన్నాగం విన్నారు, కాని నా అసలు ఆలోచన నా వేట కుక్కలకు మాత్రమే తెలుసు. రాజుగారు బద్ధకస్తుడే కావచ్చు, ఆయన ఆలోచించడం ఇష్టం లేకపోవచ్చు, కాని ఆయన ఎంచుకున్న స్నేహితుణ్ణి నువ్వు తక్కువ అంచనా వేశావు. భటులారా, ఈ రుద్రసింహుడిని వాడి అనుచరులను వెంటనే బంధించి చెరసాలలో వేయండి. మంత్రివర్య, వీడి ఆస్తులన్నీ జప్తు చేసి ఖజానాలో కలపండి. వీడిని మన రాజ్యం నుంచి శాశ్వతంగా బహిష్కరించండి. ఇక వీడి మొహం నాకు కనిపించకూడదు. సేనాధిపతి కుట్ర బయటపడ్డంతో రాజుగారు అతనికి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తారు. మరుసటి రోజు ఉదయం దర్బార్లో ఆనందోత్సాహాల మధ్య రాజుగారు సంతోషంగా సోమయ్యను సత్కరిస్తూ ఉంటారు. సోమయ్య, ఈ రోజు నువ్వు కేవలం ఖజానాను కాదురా, నా రాజ్యాన్ని కాపాడావు. నా బద్ధకానికి నీ తెలివితేటలు సరైన మందు. ఈ క్షణం నుంచి నువ్వే నా కొత్త సేనాధిపతివి లేదా మంత్రివి. నీ ఇష్టం వచ్చిన పదవి తీసుకో. నువ్వు ఇక్కడ ఉండి పాలన చూసుకుంటే నేను హాయిగా నా పడక గదిలో రోజంతా పడుకుంటాను. అయ్యో వద్దయ్య ప్రతాపం, ఆ పనులు నా వల్ల కాదు. నాకు కోటలు పదవులు పడవు. నా పొలం, నా ఇల్లు, నా అరుగు నాకు చాలు. నీకు పదవులు భోగాలు ఇష్టం కాబట్టి ఆ సుఖానికి నీకు బద్ధకం వచ్చింది. నాకు ఎండలో పని అంటే ఇష్టం కాబట్టి నా బుర్ర చురుగ్గా ఉంది. నీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నీ స్నేహితుడిగా నేను పరిగెత్తుకుంటూ వస్తాను. కానీ నా పల్లెటూరి బతికి నాకు స్వర్గం. నన్ను నా అమ్మా నాన్న వదిలేయ్. సరేరా సోమయ్య, నీ ఇష్టం. కనీసం అప్పుడప్పుడైనా వచ్చి నాకిలా సలహాలు ఇస్తూ ఉండు. దానికి బదులుగా మీ ఊరికి ఒక పెద్ద చెరువు తవ్విస్తాను. నీతి, బద్ధకం మనిషిని ఎప్పుడూ వెనక్కి లాగుతుంది, కానీ శ్రమించే తత్వం బుర్రకు పదును పెడుతుంది. పదవులు, డబ్బుల కంటే సామాన్య జీవితంలోనే నిజమైన సంతోషం, ప్రశాంతత ఉంటుంది. అన్యాయం ఎప్పటికైనా నిజాయితీ ముందు తలవంచక తప్పదు. మరి ప్రేక్షకులారా, ఈ కథలో మీకు ఏ మలుపు బాగా నచ్చింది? బద్ధకస్తుడైన రాజు పల్లెటూరికి వెళ్లడమా, లేక సోమయ్య వేసిన వేట కుక్కల ఎత్తుగడనా? వ్యాఖ్యానించి చెప్పండి. ఇలాంటి మరెన్నో జానపద కథల కోసం మా ఛానల్కి చందాదారులవ్వండి. ధన్యవాదాలు. అది గోదావరి ఒడ్డున ఉన్న పల్లెటూరు. ఆ ఊర్లో కాంతమ్మ ఇల్లు చాలా పెద్దది. వాళ్లకి 10 ఎకరాల పొలం, బ్యాంకు నిండా డబ్బులున్నాయి. కానీ వాళ్ల పిసినారితనం ఊరందరికీ తెలుసు. వాళ్ళ ఇంట్లో కట్టుకోవడానికి మాసిపోయిన పాత బట్టలే ఉంటాయి. దేనికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయరు. కూరలో ఒక్క చుక్క నూనె ఎక్కువ పడితే ఇంట్లో 3వ ప్రపంచ యుద్ధమే జరుగుతుంది. కానీ వాళ్లకున్న ఒకే ఒక్క వ్యసనం చేపల పులుసు. రోజు ఇంట్లో చేపల కూర వండాల్సిందే. ఆ ఒక్కదాని దగ్గర మాత్రం వీళ్ళ పిసినారితనం అస్సలు పనిచేయదు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాల సమయం. కాంతమ్మ, తోడికోడళ్ళు సీతమ్మ, గౌరమ్మ ముగ్గురు ఆకుల ముందు కూర్చొని ఉన్నారు. రాము వాళ్ళకి వడ్డిస్తూ ఉన్నాడు. ఒరే రాము, ఏంట్రా ఇది? నా ఆకులో పప్పు, వంకాయ కూర వడ్డించావు. నిన్నటి చేపల పులుసేది? నాకసలు ఆ పాత చింతపండు పులుసులో ఉడికిన చేపల వాసన తగలకపోతే ఒక్క ముద్ద కూడా గొంతులో నుంచి దిగదని నీకు 10 సార్లు చెప్పాలా? ఈ గడ్డి గాదం ఏంట్రా? పప్పు తింటే నాకు అరుగుదల ఉండదురా నాయనా. అవునండి, నేను కూడా అడుగుదామనుకుంటున్నాను. పొద్దున్నే మీకు 10 రూపాయలు ఇచ్చి సంతకు పంపాను కదా. బుట్ట నిండా చందమామ చేపలు తీసుకురమ్మంటే ఈ ముదిరిపోయిన వంకాయలు ఏరుకొచ్చారేంటండి? నిన్న రాత్రి మిగిలిన చేపల పులుసు కూడా ఈ ఉదయమే అత్తయ్య గారు, నేను, గౌరమ్మ తలా ఒక గిన్నె వేసుకొని తాగేశాం. ఇప్పుడు ఈ పప్పు చూస్తుంటే మా నాలుక చచ్చిపోయినట్లుంది. అవును బావగారు, మీ తమ్ముడు నా భర్త పొలం పని మీద
పక్క ఊరికెళ్ళి 10 రోజులైంది. వాళ్ళేని ఇంట్లో మాకు నువ్వే కదా బావగారు దిక్కు. మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మాకు ఒంటి నిండా నగలు చేయించకపోయినా, పట్టు చీరలు కొనివ్వకపోయినా మేము ఏనాడూ అడగలేదు. పాత చీరలే కుట్టుకొని కడుతున్నాం కదా. కనీసం ఆ కాసింత చేపల కూర పెట్టకపోతే మేమెలా బ్రతకాలి బావగారు? ఆ చేప తలకాయలు కొరుక్కుతుంటే ఆ వచ్చే రసం, ఆ పుల్లటి మామిడికాయల ముక్క రుచి, అబ్బబ్బా, అవన్నీ చప్పరిస్తుంటేనే కదా మాకు ప్రాణం లేసొచ్చేది. ఆపండే మీ గోల. ఈ ఇంట్లో నేనొక మనిషిని ఉన్నానని కూడా మీకు గుర్తులేదు. పొద్దున లేస్తే చేపలు, మధ్యాహ్నం చేపలు, రాత్రికి చేపలు. మీ చేపల పిచ్చి తగలయ్యా. మా తమ్ముడు మహా తెలివైనోడు. మీ ఈ చేపలు గోల పడలేకే వాడు పక్క ఊర్లో పని ఉందని చెప్పి పారిపోయినాడు. నా కర్మగాలి ఇక్కడ మీ చేతిలో ఇరుక్కుపోయాను. మన ఇల్లు ఒక పాడుపడ్డ చేపల మార్కెట్ లాగా తయారైంది. ఊర్లో వాళ్ళంతా నన్ను చూసి చేపల రాము అని నవ్వుతున్నా తెలుసా? కనీసం ఒక టీ పౌడర్ కొనడానికి మీ జేబులో నుంచి రూపాయి తీయరు గాని చేపలకు మాత్రం గిన్నెలు కావాలా? ఈ ఆడవాళ్ళు ముగ్గురు కలిసి నా ప్రాణం తోడేస్తున్నారు. ఈ ఇంట్లో కనకవర్షం కురుస్తున్నా పండుగకి కూడా ఒక కొత్త బట్ట కొనరు. పొయ్యిలో కట్టెలు మిగిల్చడానికి సగం ఉడికి ఉడకని అన్నం తింటారు. కనీసం దేవుడి హుండీలో కూడా పైసా వెయ్యరు. కానీ చేపలనగానే నోట్లో నుండి జలపాతం పారుతుంది వీళ్ళకి. నా వల్ల కాదురా బాబు. ఇవాళ గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే. ఒరే రాము, నోరు ముయ్. చేపల పులుసుకి పాత చింతపండు 2 చెంచాల కారం దట్టించి మట్టి కుండలో వండితే వచ్చే ఆ వాసన ముందు ఏ అత్తరు వాసనైనా పనికొస్తుందారా? ఆ పులుసు తాగితేనే నాకు నరాల్లో రక్తం బారుతుంది. నువ్వు లేకపోతే చెప్పు, మేమే వెళ్ళి గోదావరి రేవులో ఆ పడవల వాళ్ళ దగ్గరే ఇప్పుడే పట్టిన తాజా చేపలు బేరవాడి తెచ్చుకుంటాం. అంతేగాని ఈ కూరగాయలు మేం తినం. అయితే మీరే వెళ్ళి తెచ్చుకోండి. నా వల్ల కానే కాదు. ఆ వాన పడుతోంది బయట. ఏ బురదలో మీరే కొట్టుకోండి. నేను పొలానికి వెళ్తున్నాను అంటూ రాము కోపంగా గొడుగు తీసుకుని బయటికెళ్ళిపోయాడు. చూసారా అత్తయ్య, ఆయనకు మన కష్టం ఏం తెలుస్తుంది? రండి గౌరమ్మ, మనమే గోదావరి గట్టుకెళ్ళి ఆ వల వేసే వాళ్ళ దగ్గరే బేరవాడి చౌకగా తెచ్చుకుందాం. సంతలో వాళ్ళు లాభం వేసుకొని అమ్ముతారు. అక్కడే రేవులు అయితే సగందరికీ దొరికిస్తాయి. మన డబ్బు కూడా మిగిలిపోతుంది. కాంతమ్మ, సీతమ్మ, గౌరమ్మ ముగ్గురు పాత చీరలు కట్టుకొని తల మీద వాన పడకుండా ప్లాస్టిక్ సంచులు నెత్తిన పెట్టుకొని గోదావరి నది వైపు బయలుదేరారు. ఆకాశం నల్లగా మబ్బులు కమ్ముంది. వర్షం చినుకులు పడుతున్నాయి. లక్షల ఆస్తి ఉన్నా ఎవరి దగ్గర కనీసం గొడుగు కూడా లేదు. గొడుగు కంటే 50 రూపాయలు దండగా అని వాళ్ళ నమ్మకం. దారిలో బురద ఎక్కువగా ఉంది. నడుస్తూ ఉండగా గౌరమ్మ కాలు జారి బురదలో పడిపోయింది. అక్కయ్య, వాన పెద్దదయ్యేలా ఉంది. ఒక ఆటో మాట్లాడుకుంటే పోయేది కదా. ఈ బురదలో నడవలేకపోతున్నాను. పాత బట్టలైనా బురదంటితే వదులుకోవడం కష్టమే. బుద్ధుందా గౌరమ్మ నీకు? ఆటో వాడికి 10 రూపాయలు ఇవ్వాలి. ఆ 10 రూపాయలుంటే మనం ఇంకో 1/2 కిలో చిన్న చేపలు కొని గట్టిగా పులుసు పెట్టుకోవచ్చు. బురదంటితే నది దగ్గరికి వెళ్తున్నాం కదా, అక్కడే కడిగేసుకుందు. కాని ఇంట్లో నీళ్లు కూడా ఆదా అవుతాయి. నీళ్లు పడితే రేపు ఆరిపోతాయి. కాని జేబులో నుంచి డబ్బు పోతే తిరిగొస్తుందా? ఎలాగో పక్కూరికెళ్ళిన నీ మొగుడొచ్చాక నీకు కొత్త చీర తేక మారడలే. ముందు నడువు. నా కోడళ్ళిద్దరూ నాకంటే మహా తెలివైన వాళ్ళు దొరికారు. వీళ్ళు కూడా నాలాగే రూపాయిని పంటి కింద పెట్టి దాచే రకాలు. నన్ను మించిన పిసినార్లు దేనికి డబ్బులు తీరు. కానీ చేపలంటే నాలాగే ప్రాణం పెడతారు. ఇలా దాచి ఊర్లో సగం పొలాలు కొన్నాం. ఈ గోదావరి రేవు దగ్గర ఆ జాలరి వాళ్ళు వానకు భయపడి చౌకగా చేపలిచ్చేస్తారు. 100 రూపాయల చేపలు 25 రూపాయలకే పట్టుకెళ్ళిపోవాలి. ఇవాళ రాత్రికి కారం దట్టించి పుల్లటి మామిడికాయ ముక్కలేసి గిన్నెల నిండా పులుసు దాగాలి. నడవండి త్వరగా. వాన పడుతుంటే జాలర్లు ఇళ్ళకి పారిపోతారు. మనం వెళ్ళి ఆ పడవల దగ్గర నిలబెడితే అప్పటికప్పుడే పట్టిన చేపలు బేరవాడి తక్కువకే తెచ్చుకోవచ్చు. బేరవాడల్లో నా తెలివి ఉపయోగిస్తాను. ముగ్గురు ఆ వానలో బురద దారిలో నడుచుకుంటూ నది రేవుకి చేరుకున్నారు. నది ఉధృతంగా పారుతోంది. గాలి బలంగా వీస్తోంది. నది ఒడ్డున ఒక పాత పడవ ఆగుంది. ఆ పడవ పక్కన మల్లయ్య అనే పేద జాలరి వణుకుతూ వల తుడుచుకుంటూ ఉన్నాడు. అతని బట్టలు పూర్తిగా తడిసిపోయున్నాయి. చలికి అతని దవడలు కొట్టుకుంటూ ఉన్నాయి. అతని ముందు ఒక బుట్టలో 2 పెద్ద తాజా చేపలు గిలగిలలాడుతున్నాయి. అత్తకోడలు ముగ్గురు మల్లయ్య దగ్గరికి పరుగులు తీశారు. బుట్టలో గెద్దుతున్న చేపలు చూడగానే ముగ్గురి నోట్లో నీళ్లూరాయి. వాటిని ఎలాగైనా సరే అతి తక్కువ ధరకే కొట్టేయాలని నిశ్చయించుకున్నారు.
ఏంటయ్యా జాలరివాడా, ఈ చేపల కళ్ళు అలా ఎర్రగున్నాయి? ఇవి నిద్రపోలేదా ఏంటి? పైగా దీని తోక వంకరగా ఉంది చూడు. ఇవి ముసలి చేపల్లాగా ఉన్నాయి. వాటిని ఉడకపెట్టాలంటే మాకు గ్యాస్ ఎక్కువ కాలుతుంది. ఎంత చెప్తున్నావు? అవునవును, ఈ చేపలేదో బతికున్నట్లే ఉన్నాయి కానీ గట్టిగా లేవు. చచ్చిపోయి వారం రోజులైనట్లున్నాయే. ఈ 2 చేపలు కలిపి ఒక 10 రూపాయలకిస్తావా? మేము ఊరు నుంచి వాన్లో నడుచుకుంటూ వచ్చాము. మమ్మల్ని చూసైనా కాస్త తక్కువకివ్వు. ఇవి వండితే నీళ్లుగా ఉంటాయి. మల్లయ్య ఆ మాట విని గుండె బాదుకున్నాడు. 10 రూపాయలా అంటూ నోరెళ్ళబెట్టాడు. తల్లి, 10 రూపాయల? అంత మాట అనకండి తల్లి. ఆ 2 చేపలు 5 కిలోలుంటాయమ్మా. అవి ముసలివి కావు తల్లి, ఈరోజే వలలో చిక్కాయి. కళ్ళు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. తెల్లవారుజాము నుండి ఈ వానలో చలిలో ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని వల వేస్తే దొరికిన అదృష్టం తల్లి అవి. నా వళ్ళంతా చలికి గడ్డ కట్టుకుపోయింది. కనీసం 100 రూపాయలైనా ఇవ్వండి తల్లి. నా శ్రమకు తగిన కూలి ఇవ్వండి, పుణ్యం ఉంటుంది. 100 రూపాయలా? నీకెవైనా పిచ్చా? ఆకాశం నుంచి ఊడిపడ్డాయి చేపలు. నదిలో ఫ్రీగానే కదా పట్టుకున్నావు నువ్వు. దానికి 100 రూపాయలు ఎందుకురా? నీ పెట్టుబడి గాలం వల మాత్రమేగా. పోనీలే, పాప మనిస్తే 25 రూపాయలు ఇస్తాను. లేకపోతే ఇవి రేపటి కుళ్ళిపోతాయి. ఈ వాళ్ళలో ఎవడొచ్చి కొడు. నీకు 1 రూపాయి కూడా రాదు. దేవుడా, వీళ్ళు చూడడానికి పెద్ద ఇళ్ల వాళ్లలాగే ఉన్నారు. మేడలో బంగారు గొలుసులు ఉన్నాయి. కాని మనసు మాత్రం రాతి కన్నా కఠినంగా ఉందే. ఇవాళ నా భార్య మంచాన పడితే వైద్యుడికి చూపించడానికి డబ్బులు లేక ఈ వానలో ఈ నదిలోకి దిగాను. ఈ చేపలు అమ్మితే నా భార్య ప్రాణాలు నిలబడతాయి అనుకున్నాను. కాని వీళ్ళు 25 రూపాయలంటున్నారే. ఈ చలిలో ఇంకెవరైనా వచ్చి కొంటారన్న ఆశ కూడా లేదు. నా భార్య ప్రాణం గాలిలో ఆడుతోంది. వీళ్లను ఎలా బతిమాలాలి తండ్రి? అమ్మగార్లు, ఈ జాలరివాడి కష్టం చూడండి తల్లి. నా భార్య శాంతమ్మ తీవ్రమైన జ్వరంతో దగ్గుతో ఇంటి బయట చెట్టు కింద ముడుచుకుని పడుకొని ఉంది. లోపల గుడిసె కురుస్తోందని బయట కూర్చుంది. వానలో తడిసి చలికి విలువిలలాడుతుంది. వైద్యుడు మందులు లేకపోతే ప్రాణాలు పోతాయన్నాడు. మీరు ఎంత ఆస్తిపరులో మీ ముఖాలు చూస్తుంటేనే తెలుస్తోంది. మీ దయ తల్లి, ఒక 50 రూపాయలిచ్చి ఈ చేపలు తీసుకెళ్ళండి తల్లి. నా భార్య ప్రాణాలు కాపాడండి. నీ భార్యకు జ్వరం వస్తే మాకేంటయ్యా? ఎవరైనా బేరం తగ్గించడానికి ఇలాంటి దొంగ నాటకాలే ఆడతారు. ఇదంతా ఒక ఎత్తుగడ అంతే. మేమైనా పిచ్చివాళ్లమా? మా డబ్బులు ఊరికి చెట్లకు కాయడం లేదు. ఇస్తే 30 రూపాయలు ఇస్తాం. బుట్ట ఇలా ఇవ్వు, లేకపోతే మేం వెళ్తున్నామంతే. మల్లయ్య గుండె పగిలిపోయింది. మనుషుల మీద, ఆ దేవుడి మీద అతనికి నమ్మకమే పోయింది. వీళ్ళిలా 30 రూపాయల కోసం బేరం ఆడుతుండగానే కొంచెం దూరంలో ఉన్న ఒక పాత చిల్లుల గుడిసె పక్క నుంచి ఒక దగ్గు శబ్దం వినిపించింది. అది సాధారణ దగ్గు కాదు, ప్రాణం పోతున్నట్లుగా వస్తున్న భయంకరమైన దగ్గు. అందరూ అటువైపు చూశారు. ఒక 35 ఏళ్ల పేదరాలు శాంతమ్మ వానలో పూర్తిగా తడిసిపోయి కట్టుకోవడానికి సరైన రవికి కూడా లేకుండా ఒక పాత చీరని ఒంటి చుట్టూ బిగించుకొని వణుకుతూ నడుచుకుంటూ వస్తోంది. జ్వరంతో ఆమె ఒళ్ళు కాలిపోతోంది. ఆమె నిలబడలేక మోకాళ్ల మీద పాకుతూ బురదలో తూలిపోతూ మల్లయ్య దగ్గరికి వచ్చింది. ఏవండి, నా వల్ల కావడం లేదండి. చలికి నా పేగులు బిగుసుకుపోతున్నాయి. 2 రోజులుగా కడుపులో చుక్క గంజి నీళ్ళు కూడా లేవండి. మీరు నా కోసం ఈ వానలో నదిలోకి వెళ్ళారు. ఆ ఉధృతమైన నీళ్లల్లో మీకేమైనా అయితే నేను బ్రతకలేనండి. నాకు మందులొద్దు, డాక్టర్లు వద్దు. మీరు నా కళ్ళ ముందుంటే చాలు. నన్ను వదిలేయండి. శాంతమ్మా, నిన్ను ఎలా వదిలేస్తానే? నేను బతికుండి నిన్ను చంపుకోలేను. ఇదిగో ఈ చేపలు అమ్మి నీకు ఇప్పుడే మందులు తెస్తాను. కొంచెం ఓపిక పట్టు తల్లి. ఆ దేవుడు మనల్ని అనాథల్లా వదిలేయుడు. మల్లయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ మళ్లీ అత్తాకోడళ్ల వైపు తిరిగాడు. అమ్మగార్లు, నా భార్య పరిస్థితి మీ కళ్ళారా చూస్తున్నారు కదా. నా కష్టం వద్దు, నా చేపలు వద్దు. దయచేసి ఒక 10 రూపాయలు అప్పుగా ఇవ్వండి తల్లి. ఈ చేపలు మీకే ఉచితంగా ఇచ్చేస్తాను. నా భార్యను ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ప్రాణం పోయేలా ఉంది తల్లి. ఈ హృదయ విదారకమైన దృశ్యం చూసి కాంతమ్మ, సీతమ్మ, గౌరమ్మలు శిలల్లా నిలబడిపోయారు. వాళ్ళ కళ్ళ ముందు ఒక మనిషి ప్రాణం పోయేలా ఉంది.
వాళ్లకు వాళ్ళ డబ్బు, ఆ పిసినరితనమే అన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. వాళ్ళు చేస్తున్న పనికి వాళ్ళకి అసహ్యం వేసింది. ముగ్గురిలో ఒక పెద్ద తుఫాను రేగింది. అయ్యో దేవుడా, నా ఒంటి మీద ఉన్న ఈ ఒక్క బంగారుగా చమ్మితే వీళ్ళ బ్రతుకు ఏడాదంతా సాగుతుంది. నేను దేనికోసం ఈ పైసలు దాస్తున్నాను? నా మగుడు పక్కూరికి పనికని వెళ్లి కష్టపడుతుంటే నేనిక్కడ 10 రూపాయల కోసం అబద్ధాలాడి ఈ పేదవాడి ప్రాణాలు తీస్తున్నానే. దేవుడు నన్ను క్షమించడు. దేవుడా, నేనంత రాక్షసిని. లక్షల ఆస్తి ఉండి కూడా, బ్యాంకుల్లో మూలుగుతున్న డబ్బుండి కూడా నేను 30 రూపాయల కోసం ఈ పేదవాడితో బేరమాడేనా? ఇవాళ నా భర్త రాము ఆకుల కూరలేదని అలిగితే నేను ఎగతాళి చేశాను. కానీ ఈ మనిషి తన భార్య ప్రాణాలు నిలబెట్టడానికి చలిలో ప్రాణాలకు తెగించి చేపలు పడితే వాడి భార్య ఏడుస్తుంటే నేను దాన్ని 10 రూపాయలకు అడిగానా? నేను రేపు ఇలాగే మంచాన పడితే నా డబ్బు నన్ను బతికిస్తుందా? నా రుచి కోసం ఒక ప్రాణాన్ని తీసేంత నీచురాలిగా మారిపోయాను నేను. ఛీ, నా బతుకు దేనికి? నా ఇంట్లో కుంచాల కొద్దీ బియ్యం పురుగు పడుతున్నాయి. కాని నేను పాత చీర కట్టుకుని ముష్టిదానిలో ఇక్కడికొచ్చి వాన్లో తడుస్తూ బేరాలాడుతున్నారు. ఈ పేదవాడికి కట్టుకోవడానికి బట్టలేదు, కానీ వాడి భార్య మీద ఎంత ప్రేమో. నా దగ్గర కోట్ల డబ్బుంది, కానీ నా గుండెల్లో దయ ఏది? చేపల కూర మీదున్న ఆశ మనిషి ప్రాణం మీద లేదా నాకు? నేను మనిషినా, రాక్షసినా? ముగ్గురు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వాళ్ల కళ్ళల్లో నుంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. అప్పటి వరకు వాళ్ళను కమ్మేసిన పిసినారుతనం, చేపల మీద ఉన్న పిచ్చి వ్యామోహం వాన నీళ్ళల్లో పూర్తిగా కొట్టుకుపోయాయి. సీతమ్మ, గౌరమ్మ, ఏమే చూస్తున్నారు? ఆ సంచిలో ఉన్న నా పాత చీర తీసి ఈ బిడ్డకు కప్పండి. మల్లయ్య, మమ్మల్ని క్షమించు నాయనా. డబ్బు మత్తులో నాలుక రుచిలో పడిపోయి కళ్ళు మూసుకుపోయిన దౌర్భాగ్యులో ఉన్నాయన మేము. మనుషుల కష్టం విలువ తెలియని రాక్షసులం. అవునన్నా, ఒక ఆడదాని కడుపు మంట, ప్రాణ సంకటం చూసి కూడా 10 రూపాయల కోసం బేరవాడిన పాపాత్మురాలి నేను. మా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. మమ్మల్ని క్షమించు. కాంతమ్మ తన లోపలి జేబులో భద్రంగా దాచుకున్న 500 రూపాయల నోట్లు బయటకు తీసింది. ఏనాడు 1 రూపాయి కూడా బయటకు తీయని ఆ చేతులు వణుకుతూ ఆ నోట్లను మల్లయ్యకు అందించాయి. మల్లయ్య, ఇదిగో ఈ 500 పట్టుకో. నీ చేపలు నాకొద్దు నాయనా. వాటిని నువ్వే వండుకొని నీ భార్యకు పెట్టు. ముందు పరుగునెళ్ళి ఆసుపత్రి నుంచి డాక్టర్ని తీసుకురా. ఖర్చెంతైనా నేను పెట్టుకుంటాను. మేమిక్కడే ఉండి శాంతమ్మను చూసుకుంటుంటాం. ఏలునైనా పరుగునెల్లు. మల్లయ్యేమో ఆశ్చర్యంతో వాళ్ళ వైపు చూశాడు. రాతి గుండెలు కరగడం అంటే ఇదేనేమో అనుకున్నాడు. కన్నీళ్లతో 2 చేతులకు దండం పెట్టి పరుగు తీశాడు. డాక్టర్ వచ్చి శాంతమ్మకు వైద్యం చేశాడు. ఆమెకు జ్వరం తగ్గి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆ రాత్రి కాంతమ్మ, సీతమ్మ, గౌరమ్మ ముగ్గురు తమ ఇంటికి తిరిగొచ్చారు. వాళ్ళ చేతల్లో చేపల బుట్టలేదు, బట్టల నిండా బురద ఉంది. కానీ వాళ్ళ హృదయాల్లో ఒక గొప్ప శాంతుంది. రాము వాకిట్లు ఆందోళనగా ఎదురుచూస్తున్నాడు. వాళ్ళు ఒట్టి చేతులతో కన్నీళ్లతో రావడం చూసి కంగారు పడ్డాడు. ఏంటమ్మా, వాన్లో తడిసిపోయారు? బుడిదేంటే? చేపలు దొరకలేదా? ఎందుకు అందరూ ఏడుస్తున్నారు? చేపలు దొరకలేదు రాము, కానీ ఈరోజు నా కళ్ళు తెరుచుకున్నాయి. దేవుడు నా కళ్ళు తెరిపించాడ్రా. ఇన్నాళ్ళు మనం ఈ డబ్బులు ఎందుకు దాచావా అని పిచ్చిదల్లా బతికాను. కానీ ఈరోజు ఆ డబ్బు ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. ఏవండి, మమ్మల్ని క్షమించండి. ఇక మీదట మన ఇంట్లో చేపల పులుసు కోసం గొడవలుండవు. ఆ 4 రుచుల కోసం ప్రాకులాడే పిచ్చి వదిలిపోయింది. మనిషి ప్రాణం వదిలి డబ్బుని దాచుకుని మనం ఏం చేస్తాం? ఏం సాధిస్తాం? రేపటి నుంచి మన దగ్గరున్న డబ్బుతో మనలాగే తినడానికి తిండి లేని పేదవాళ్లకు 10 మందికి అన్నం పెడదాం. మనం దాచుకున్న డబ్బుకు అప్పుడే నిజమైన విలువ. అవును బావగారు, ఆ మల్లయ్య భార్యని చూశాక ఈ జీవితం ఎంత క్షణికమో అర్థమైంది. పీనాసి బతుకులు ఇక మనకొద్దు. మనుషుల్లా బ్రతుకుదాం. మా ఆయన పక్క ఊరు నుంచి రాగానే ఈ విషయమే చెప్తాను. రాము ఆశ్చర్యంగా, ఆనందంగా వాళ్ళ వైపు చూశాడు. వాళ్ళలో వచ్చిన ఆ గొప్ప మార్పు చూసి అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఆ రాత్రి ఆ ఇంట్లో చేపల పులుసు లేదు, కనీసం కూరగాయలు కూడా లేవు. పాత ఆవకాయ పచ్చడితో అన్నం తిన్నారు. కానీ వాళ్ళ జీవితంలో ఆ రోజు తిన్నంత మధురమైన భోజనం మరొకటి లేదు. ఎందుకంటే ఆ భోజనంలో పిసినారితనం లేదు, ఒక ప్రాణాన్ని కాపాడామో అన్న సంతృప్తి మాత్రమే ఉంది. ఆ వర్షం వాళ్ళ ఒంటిని తడపడమే కాదు, వాళ్ళ మనసులో పేరుకుపోయిన స్వార్థపు బురదను
పిసినారితనాన్ని పూర్తిగా కడిగేసింది. డబ్బుని దాచుకుని పిసినారిగా బ్రతకడం వల్ల జీవితంలో ఎలాంటి సంతోషం ఉండదు. మనిషి ప్రాణం కన్నా, ఎదుటివారి కష్టం కన్నా మన నాలుక రుచి గొప్పదేం కాదు. తోటి మనుషుల కష్టాన్ని చూసి మనసు కరిగి సాయం చేసిన రోజే మనం మనుషులుగా పుట్టినందుకు నిజమైన సార్థకత లభిస్తుంది.